నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోరుట్ల బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాని మోదీ రాజీనామా చెయ్యాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, యువజన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తుతో ఎలుగట మారుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి దేశంలో ఉన్న విద్యార్థులందరికీ క్షమాపణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గమైన పనంటే ఇది. సంవత్సరం పొడవునా రాష్ట్రంలో వాళ్ళు కష్టపడి చదువుకున్న పిల్లలు ఏం చేయాలో అర్థం కాక మనస్తాపం చెప్పి ఈరోజు రాజస్థాన్లో ఒక విద్యార్థి నీట్ పేపర్ లీక్ అయినందున రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇట్లాంటి చావులకు విద్యార్థుల భవిష్యత్తులో ఇప్పుడే కాదు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.